ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరాయి. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి కొరత, రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డికి రక్షాదాహం అనే వివాదాస్పద పేరుతో కార్యక్రమం చేపట్టింది. రక్తదాన ప్యాకెట్లను సీఎం రేవంత్ రెడ్డికి అందించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్వీ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించారు. కేటీఆర్ గారు కన్నపల్లి పంపాల్సి పోతే అడుగునప్పుడు రైతుల కన్నీళ్లలో ఖచ్చితంగా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకోపోతావని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూర్తి డీటెయిల్స్ బీఆర్ఎస్ భవన్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. వంశీ, ఎలా జరుగుతుంది రక్తదానం, ఎలా జరుగుతుంది? కేటీఆర్, హరీష్ రావు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది, రక్తదానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ మనం బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాం. బీఆర్ఎస్ భవన్ వద్ద మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు రావడం జరిగింది. వందలాది సంఖ్యలో తెలంగాణ భవన్ చుట్టూరా కూడా పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 100 మందికి పైగా పోలీసులు కూడా తెలంగాణ భవన్ చుట్టూరా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం గత 10 రోజుల నుంచి కూడా అధికార పక్షం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం మధ్య కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఇందులో వారు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా అదుపు తప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ పలు ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో వాటికి ప్రతిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అటు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఈ యొక్క సేకరించినటువంటి బ్లడ్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తరలించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మనము ఏదైతే ప్రధానంగా మనకు కనిపిస్తే మాత్రం చూస్తే మాత్రం వందలాది సంఖ్యలో పోలీస్ బందోబస్తు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి భవన్లో కూడా వెళ్ళి చూడొచ్చు. భారీ ఎత్తున బీఆర్ఎస్వి నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేరే మార్గం గుండా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యాక్ గేట్ను కూడా పోలీసులు క్లోజ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున బీఆర్ఎస్వి నాయకులు రావడం జరిగింది. విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు వందలాది సంఖ్యలో ఇప్పటికే రక్తదానం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బయట వందలాది సంఖ్యలో పోలీసులు ఉన్నారు, లోపల వందలాది మంది బీఆర్ఎస్వి కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ కూడా కాసేపట్లో ఆ బ్లడ్ ప్యాకెట్స్ని తీసుకొని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రైతుల పంటకు సంబంధించి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, కాళేశ్వరానికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏదైతే ఈ వివాదం కొనసాగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. రక్తం ఇస్తున్నాం, రైతన్నలకు నీళ్ళివ్వు అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తెలంగాణ భవన్ వద్ద చోటు చేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు రక్తం కావాలని కోరుతా ఉన్నారు. మేము రక్తాన్ని రెడీగా పెట్టాము. ఇప్పుడు క్యాంపస్కి రమ్మంటారా, లేకపోతే మీ ఇంటికి రమ్మంటారా, మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, మా రక్తం తీసుకొని వస్తాం. మా రక్తమే మీకు కావాలని చెప్తే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మేము, ప్రాణాలు అర్పించిన మా విద్యార్థి నాయకులు ఇవాళ తెలంగాణ కోసం, రైతుల కోసం మా రక్తాన్ని దారవేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు రక్తమే కావాలని చెప్తే మా నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నియంత్రణ పోకడలకు ఇది ఒక నిదర్శనంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అలా పాలన చాలా కాకపోతే హరీష్ అని చెప్పినట్టుగా మూడు నెలలు
కూడా మనకు కనిపిస్తాము. ఒక్కసారిగా విద్యార్థి విభాగానికి చెందినటువంటి నాయకులు రోడ్ల మీద వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్తాం, అక్కడే బ్లడ్ ప్యాకెట్స్ ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద బంజారా జూబ్లీస్ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా కౌంటర్ ఇస్తా ఉంది. రక్తదానం కేటీఆర్ ఇవ్వాలి, కేటీఆర్ ఇస్తే కేటీఆర్ బ్లడ్ ని తాము పరీక్షకు పంపిస్తాము అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బ్లడ్ డొనేషన్ తోటి పెద్ద ఎత్తున ఫ్లగ్ కార్డ్స్ తోటి బయటికి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ సంఖ్యలో విద్యార్థి విభాగం నాయకులు మాత్రం ఇక్కడికి స్పష్టంగా కనిపిస్తోంది. కొంత పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున కొంత పరిస్థితి చేపట్టే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. ఖచ్చితంగా పోలీసులు మాత్రం వందలాది సంఖ్యలో బ్లాక్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు కూడా తెలంగాణ భవన్ దాటి బ్లడ్ ప్యాకెట్స్ కూడా చేతిలో పట్టుకొని కార్యకర్తలు నాయకులు బయట ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తెలంగాణ భవన్ వద్ద కొనసాగుతుందని కూడా చెప్పాలి. సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు వేసినటువంటి రోపును కూడా దాటుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్పీ నాయకులు. కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం తెలంగాణ భవన్ వద్ద ఉందని కూడా చెప్పాలి. కొంత పోలీసులు వారిని తోసివేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంత ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవరాల్ గా పోలీసులు మాత్రం వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ భవన్ నుంచి బ్లడ్ ప్యాకెట్స్ ని తీసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్పీ నాయకులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనము కొంతమందితో కూడా బీఆర్ఎస్పీ నాయకులతో కూడా కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదే మెయిన్ శ్రీనివాస్ యాదవ్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వారి చేతిలో బ్లడ్ ప్యాకెట్స్ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు బార్కెట్లు తోసుకొని బయటకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంతమంది మహిళా స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు లేదా ఈరోజు అదే రక్తం మేము తీసుకొస్తామంటే నీకు ఎందుకు ఇంత భయం? ఇంత వందలాది పోలీసులను ఎందుకు పెట్టినావు? నీకంత పిరికితనం ఉంటే ఆ మాటలు మాట్లాడే ముందు ఉండాలి నీకు. అండ్ మరియు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం చేసినాం? ఇంత కూడా చిత్తశుద్ధి లేని పోలీసులకు కూడా చెప్తాం. చూస్తా ఉన్నాము. మహిళా విద్యార్థి విభాగానికి చెందినటువంటి మహిళా నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున పోలీసులు ఇక్కడికి మోహరించడం జరిగింది.
వారిని లోపలికి తోసివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తీసుకోపోయేది మీరే. అన్నౌండి చూడొచ్చు, భారీ ఎత్తున విద్యార్థి విభాగానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఇక్కడికి రావచ్చు. తెలంగాణ భవన్ గేట్ బయట మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ సంఖ్యలో విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. మనం చూడొచ్చు, కాసేపట్లో వారందరూ కూడా చేతిలో బ్లడ్ ప్యాకెట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నివాసానికి ఈ రక్తాన్ని తీసుకుపోతాము, రైతులకు నీళ్లు ఇవ్వండి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం ప్రజలంతా కూడా పద్ధతి సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ గోదావరి నీళ్లు పట్టి దివకు పోతా ఉన్నాయి, తెలంగాణ మాత్రం ఇతరులు మాత్రం వినపడలేదు. కాబట్టి చూడొచ్చు, తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి విద్యార్థి యువక నాయకులు చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఈరోజు విలేకరుల సమావేశంలో విలేకరు అడిగే ప్రశ్నకు ఈరోజు ఏమంటా ఉన్నాడు అంటే రక్తం కావాలన్నా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రక్తం కావాలన్నా. చూడండి, ఈరోజు రక్తం ఇచ్చాం బీఆర్ఎస్ విద్యార్థి భవనంలో. ఈరోజు రక్తాన్ని ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ఈరోజు ఇవ్వడానికి పోతా ఉంటే ఈరోజు పోలీసు అడ్డుకోవడం సిగ్గుచేటు. మా రక్తమే కావాలి కదా, మా రక్తం ఇస్తాం, కానీ వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నీళ్లు ఈరోజు ఎందుకంటే ఈరోజు రైతులు బాగుంటేనే దేశం బాగుంటది, రైతులు అభివృద్ధి చేస్తేనే దేశ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి వెంటనే నీళ్లు రైతులకు విడుదల చేయాలని మేము నిర్ణయిస్తాం. ఈరోజు ఎవరు ఏ హామీ ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని చచ్చిపోమంటున్నారు, ఎండింటి రాగి చచ్చిపోమంటారు. ఈరోజు విద్యార్థులకు ఏమన్నాడు, ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఎండిని రాగి చావని చెప్తా ఉన్నాడు. ఈరోజు రైతులకు నీళ్లు విడుదల చేయాలంటే రైతులను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు చావు అని చెప్తా ఉన్నాడు. అందుకోసమే మా రక్తాన్ని ఇచ్చినాము, వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది మొత్తం మీద ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తాము ఈ కార్యక్రమం తీసుకున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఎవరైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి కాసేపట్లో ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, కండపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అటు వాహనాల్లో బీఆర్ఎస్ నాయకులను తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరికొంతమందిని కూడా తరలించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు పోలీసులు. మరొక డీసీఎంని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ డీసీఎం ద్వారా వారందరినీ కూడా అరెస్ట్ చేసి ముందుకు తీసుకుపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు తెలంగాణ భవన్ చుట్టూరా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది సంఖ్యలో పోలీసులు తెలంగాణ భవన్ చుట్టూరా కూడా మోహరించడం జరిగింది. వారందరినీ కూడా అరెస్టు చేసి తాము ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలిస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముందుగానే పోలీసులు మాత్రం హెచ్చరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే
గీత దాటి బయటకు వస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తామంటూ కూడా వెల్లడించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, పోలీసులు వాహనాలను మాత్రం భారీ ఎత్తున మనం అక్కడ కూడా చూడొచ్చు. ఒకసారి డీసీఎంస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భవన్ వద్ద కూడా పలు డీసీఎంలు చుట్టూరా కూడా పోలీసులను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా ప్రత్యేకంగా ట్రాఫిక్ స్టాఫ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ని క్లియరెన్స్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బ్యాక్ గేట్ నుంచి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యాక్ గేట్ను కూడా ముందస్తుగానే క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్పీ నాయకులు వంశీకృష్ణ అక్కడ కేవలం వంశీకృష్ణ చేసి బయటకు పంపించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పలువురితో మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎలా అయితే రక్తం అడిగిండో, అదే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి మేము రక్తం తీసుకోబోతుంటే తన ఇంటికి జుబ్లీలో ఉన్న నివాసానికి తీసుకెళ్తుంటే రక్తం ఒక్క నిమిషం రక్తం కూడా రేవంత్ రెడ్డి ఇంటికి పోనీయక పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు. అంత దమ్ముంటే మళ్ళీ తీసుకోమని చెప్పినట్లు రక్తం అంత దమ్ము లేదు కదా. దమ్ము లేకనే కదా రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళకి అడ్డు పెట్టుకొని ఈ రోజు మాకు పోనిస్తలేడు. ఈ నుంచి నీకు దమ్ము ఉంటా రేవంత్ రెడ్డి, రక్తం మీ ఇంటికి తెస్తాము. రక్తం ఎలా అయితే నువ్వు రక్తం ఎలా అయితే నువ్వు పంటలు పండుతాయని చెప్పినావు, ఎలా పండుతాయి కూడా చూడు. రక్తం ఇస్తాం. బీఆర్ఎస్ విద్యార్థి యోగం, టీఆర్ఎస్ విద్యార్థి ఆనాటి ఉద్యమంలో రక్తం కాదు బిడ్డ, ప్రాణాలు తెగిస్తేనే తెలంగాణ వచ్చింది. ఈ రక్తం ఎంత అని నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు దమ్ముంటే ఈ పోలీసు వాళ్ళని జరిపే, నీకు దమ్ముంటే డైరెక్ట్ గా రా. నీకు అంత దమ్ము లేకనే ఈ పోలీసు వాళ్ళకి, ఈ పోలీస్ శాఖని అడ్డు పెట్టుకొని నువ్వు ఆటగాలు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి. బిడ్డ ఖబర్దార్. ఇది చూడొచ్చు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా డీసీఎంలోకి ఎక్కించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయనేది కూడా మనం చెప్పాలి. వంశీకృష్ణ, ప్రధానంగా అక్కడికి కేటీఆర్, హరీష్ రావు కూడా వచ్చి రక్తదానం చేస్తారన్నారు. మరి వాళ్ళు వచ్చారా, రాలేదా? కేవలం విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమే అటు సీఎం నివాసానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాల పర్యటనలో ఉండడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉండడం జరిగింది. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం నాయకులు మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వందలాది సంఖ్యలో రక్తదానం చేయడం జరిగింది. చేసిన రక్తదానాన్ని, ఆ బ్లడ్ ప్యాకెట్స్ ని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ బ్లడ్ ప్యాకెట్స్ ని రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకొని వెళ్తాం. తమకు ఏదైతే పంటలు ఎలా పండుతాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, తమ రక్తాన్ని ఇస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు బయటకు బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారందరినీ కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున తెలంగాణ భవన్ వద్ద మాత్రం పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వంశీకృష్ణ.